గవర్నమెంట్ సరిగా లేక ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు 3 రోజులు అంటున్నారు, మేము 10 రోజులు అవుతుంది గ్యాస్ దొరకక. స్టాక్ ఏం తెస్తున్నారు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అమ్ముతున్నారు. ఒకడు 90 అంటాడు, ఒకడు 100 అంటాడు, ఒకడు 77 అంటాడు. అదన్నా మాకు ట్యాన్కి దొరుకుతుంది అంటే లేదు. ఇట్లా లైన్లో పెడతాం, ఇట్లా బండి వస్తుంది, లేదు ఈరోజు బండి కంప్లీట్ రాదు అని చెప్తే వెళ్ళిపోతాం కదా. ఆశ పెడుతున్నారు, కంప్లీట్ ఎవడు క్లారిటీ ఇవ్వడం లేదు. మేమేదో వస్తుంది కదా అంటున్నాం. రేటు చూస్తా 50 రూపాయలది ఇప్పుడు 100 రూపాయలకు అమ్ముతున్నారు. మాకు కస్టమర్ ఇచ్చేది ఎంత ఇస్తారు? అదే పాత రేటు ఇస్తున్నారు. వాళ్ళు నమ్మట్లేదు. గ్యాస్ ఉంది, సెల్లులో చూపిస్తారు కదా గ్యాస్ ఉంది అని. గవర్నమెంట్ ప్రాబ్లం కూడా చాలా ఉందన్న. ఇప్పుడు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ దీని గురించి చర్చించిన వాస్తవం ఉందా? ఏడన్నా ఒక్కడన్నా పోలీసు వాళ్ళకైనా సరే కనపడుతుంది కదా. పోలీసు వాళ్ళను చెప్పొచ్చు కదా. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి స్టాక్ ఉంటే వేపించి పంపిస్తే ఇట్లా ఉండదు కదా మాకు ఇబ్బంది. లేదంటే మాకే డైరెక్ట్ వేస్తారు. రాదు ఈరోజు వచ్చిందనుకో ఒక బోర్డు పెట్టు, పలానా రోజు వస్తుంది, పలానా టైం నుంచి పలానా టైం వేస్తామని బోర్డులు పెట్టమను. ప్రతి ఒక్కరు అట్లా బోర్డు పెట్టమను. మేము మా బండి ఈ టైంకి వస్తుంది, ఈ టైం నుంచి ఈ టైం వేస్తాం, తర్వాత ఉన్న మీ ఇష్టం అని ఒక బోర్డు పెట్టమను. పక్కా టైం వేయాలి. అట్లా చేస్తేనే ఈ ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్కి ఇబ్బంది, మాకు ఇబ్బంది. పెళ్ళాం పిల్లల్ని విడిచిపెట్టి రోడ్ల మీద పండుకుంటున్నాం 2-3 రోజుల నుంచి. 24 గంటలు వాని కబ్జా అయిందా, ఈ భూమి కబ్జా అయిందా, ఆ ఎమ్మెల్యే ఏం చేసి ఇదేనా మీ చర్చలు? ప్రజలు ఇంతగానం పట్టిస్తే ఒక్కడని రెస్పాండ్ అయ్యిందా? ఒక మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ రెస్పాండ్ అయ్యిందా? ఇప్పుడు ఈ బంకుల కోసము నువ్వు గ్యాస్ కోసం ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నావు? అన్నా నిన్న నేను నాంపల్లిలో 9 గంటల నుంచి కూర్చున్నా, 6 గంటల వరకు రాలేదు. తర్వాత మళ్ళీ ఆడ రాలేదని చెప్పేసి లక్కడిగా పూలు పోయిన ఆడ వస్తుంది అన్నారు, ఆడ రాలేదు. తర్వాత రేతిబోలి ఉంది అన్నారు, ఆటికి పోయిన ఆడ లేదు. మళ్ళీ ఇప్పుడు ఇటుకు వచ్చిన బండ్లు రోడ్ల మీద పడేసి ఇంటికి పోయి స్నానాలు చేసి వస్తున్నాం. బండ్లు రోడ్ల మీద ఉంటాయి. 2 రోజులకి వాడు పోసేది ఎంత? 50 రూపాయలకి 50 రూపాయలు ఎక్స్ట్రా పైసలు తీసుకొని మళ్ళీ 5 లీటర్లు వేస్తున్నాడు. ఇప్పుడు బంకుల్లో కూడా ఎక్కువ పైసలు తీసుకుంటున్నా. ఆల్రెడీ వారం 10 రోజులు, మీరు 3 రోజులు అంటున్నారు. ఒకడు 98 అమ్ముతుండు, ఒకడు 77 అంటాడు, ఒకడు 89 అంటాడు, ఇక్కడ 93. యాక్చువల్ రేట్ ఎంత? ఎందుకు ఇట్లా అమ్ముతున్నారు? గవర్నమెంట్కి అంత బాధ్యత ఉండదా?